సెలబ్రిటీల జీవితంలో ఏం జరిగి ఉంటాయో అని చాలా ఆసక్తిగా ఉంటుంది వాళ్ళ ఫ్యాన్స్ మనసులో. అయితే అందుకు తగిన సమాచారం మాత్రం వాళ్లకు అందించే సమయం చాలామందికి ఉండకపోవచ్చు. కానీ మీకోసం, మీ హ్యాపీ కోసం మేము స్టార్ట్ చేస్తున్నాము 9 మీడియా సెలబ్రిటీ డే. ఇందులో సెలబ్రిటీకి సంబంధించిన చాలా విషయాలని మేము సేకరించి మీకోసం వీడియో చేస్తాము. మీకు నచ్చిన, మీరు మెచ్చిన సెలబ్రిటీ గురించి మీరు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి 9 మీడియా సెలబ్రిటీ డే ఛానల్ని. అలాగే సబ్స్క్రైబ్ చేశాక సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మీకోసం మేము తీసుకొచ్చిన సెలబ్రిటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రాజకీయ జీవితం పరంగా చెప్పాల్సి వస్తే మార్చి 14, 2014న జనసేన రాజకీయ పార్టీ ఆవిర్భవన సభ జరిపాడు. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతకు, సమగ్రతకు పాటుపడడానికి పార్టీ స్థాపించినట్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలిపాడు. ఆయన 2009 అసెంబ్లీ ఎన్నికల ముందు అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ప్రచారం చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీతో మరోసారి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ 2014 సాధారణ ఎన్నికల్లో మోడీకి మద్దతు పలికారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మోడీకి మద్దతుగా టీడీపీ, బీజేపీ కూటమికి ప్రచారం చేశారు. ఈయన ప్రచారంతోనే టీడీపీ ఏపీలో అధికారంలోకి రాగలిగినది అని అంటూ ఉంటారు. ఇది మేము తెలుసుకున్న సమాచారం. ఇక మేము ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకున్న దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారు రాబోయే ఎలక్షన్లో గెలవడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది అని 100కి 90 మంది నమ్ముతున్నారు. పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది 9 మీడియా సెలబ్రిటీ డే ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో చెప్పొచ్చు. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి 9 మీడియా సెలబ్రిటీ డే ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే సినిమా న్యూస్ కోసం 9 మీడియా ఫిల్మ్ న్యూస్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.